నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటకు ఇచ్చే మాటకు ఒక స్పష్టత, బాధ్యత లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అంతా అయోమయం, ఆగమాగం, సగం సగంగా ఉందని విమర్శించారు. ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే టీచర్ల సమస్యలు పరిష్కరిస్తానని రేవంత్ చెప్పినట్లు గుర్తు చేశారు. చాయ్ తాగే సమయంలోనే వారి ఉద్యోగాలు, జీతాలు పెంచి పర్మనెంట్ చేస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఎన్ని ఛాయ్లు తాగుతున్నారో రేవంత్ కు ఇంకా సమయం దొరకటం లేదా అని ఎద్దేవా చేశారు. మాటలే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దానికి ఏమన్నా ఉండాలన్నా వద్దా? పెమ్మకం ఉంటది, ఒక భరోసా ఉంటది. నువ్వు ముఖ్యమంత్రి చేత మరిగా ఆ కుర్చీకుండా ఇజ్జత్ కూడా తీయబడితివి. నువ్వు 6 నెలల కింద గ్రీన్ ఛానల్ అంటివి. ఇప్పుడు ఏ హాస్టల్ పైన 6 నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. ఏ ఊర్లో పోయినా పారిశుధ్య కార్మికులు సఫాయి చేసేటోళ్లకు 2 నెలలు 3 నెలలకే జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఈ రకంగా అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. ఏది కొనేళ్ళది, ఏది పూర్తిగా కాదు. ఏమనంటే తిట్టుడు, ఒర్రుడు, గడబడి చేసుడు, కేసులు పెట్టుడు. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి? చూడలేదు, పేగులు మెడ వేసుకుంటా, గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా, తొండలు జొర్ర కొడతా, ఇంకేమో అంటాడు కదా. ఏందో ఆ భాష నాకు రాదు, కానీ ఒకటే తిట్టుడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చునా? నువ్వు సేవ చేయి, పని చేయి, ప్రజలకు పనిచేసి మనసుకు వెళ్ళవాలి. కానీ ఆ బూతులేంది, ఆ తిట్లేంది, నువ్వు ఇచ్చిన మాటలేంది, నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నదేంది? వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని, మహిళలు ఉంటారు పాపం, టీచర్లు. సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళల్లో పనిచేస్తారు. వాళ్ళు గిట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే, ఆడికి పోయి మాట్లాడండి. ఇట్లా ఇందిరా పార్క్ కాడ, ఆ వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడండి. ఏమన్నాడు వాళ్ళ దగ్గరికి పోయి, మీరు బీఆర్ఎస్ ని ఒడగొట్టుర్రి, తాగినంత సేపట్ల మీ ఉద్యోగాలు, జీతాలు పెంచి పడేస్తా, పర్మనెంట్ చేస్తా అన్నాడు. 2 ఏళ్ళే ఛాయ్ తాగినంత సేపు నీకు దొక్కలేదా టైం? ఎన్ని ఛాయలు తాగుతుంది రేవంత్ రెడ్డి?